రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడింది. స్థానిక పోలీసులు నార్కోటిక్స్ సిబ్బంది దాడిలో భాగంగా సుమారు 100 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ మాల్ ఒరిస్సా రాయ్గఢ్ నుండి దూల్పేట్ మీదుగా సూరంగల్ గ్రామానికి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి 4 నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒరిస్సాకు చెందిన బాబర్ ఖాన్, మనోజ్, దూల్పేట్కు చెందిన నితీష్ సింగ్, సునీల్ సింగ్ దుల్లను అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు. బాబర్ ఖాన్ అంటారు. ఇతను వచ్చేసి రాజస్థాన్ సంబంధించినటువంటి పర్సన్. అయితే ఈ బాబర్ ఖాన్ అనే వ్యక్తి 13th నాడు ఒడిస్సా రాయ్గఢ్ పోయి అక్కడ పదంపూర్ అనే ప్రాంతంలో ఈ 100 kgs నింపుకొని స్విఫ్ట్ కార్లో బయలుదేరి వాళ్ళు మనకు దూల్పేట్ వయా మంగళహాట్ మీదకి వెళ్ళి సిటీలకు వచ్చి మరి ఎందుకో ఇక్కడ సురంగల్కి రావడం జరిగింది. అక్కడ ఒక 150 yards ప్లాట్ రేకుల షెడ్ చిన్నది మనమనే కట్టినట్టుంది. అందులో మరి డంప్ చేసుకొని వస్తున్నట్టుగా సమాచారం ఉంది. అది ప్లాట్ కూడా వెరిఫై చేస్తూ ఉన్నాం. వాళ్ళ ఇంకో అతను సునీల్ సింగ్ అని ఈ ఎవరైతే వీళ్ళు తెచ్చారు, ఇప్పుడు బాబర్ ఖాన్ తెచ్చిండు, అక్కడికి నితీష్ సింగ్ అని స్కూటీ మీద రావడం జరిగింది. ఇతను కూడా దూల్పేట్ మంగళాట్ ఏరియా వాళ్ళు. అయితే ఈ సునీల్ సింగ్ వచ్చి కలగి రెగ్యులర్ సప్లై ఎవరైతే యూజర్స్ ఉంటారో అవన్నీ కూడా దానికి సంబంధించి వెరిఫై చేస్తూ ఉన్నాం. సునీల్ సింగ్ అక్కడ మనకి ఎవరైతే బాబర్ ఖాన్ ఉన్నాడో మనోజ్ అని ఒక అతను పదంపూర్ అతను ఎబ్స్కాండింగ్ మనకు సప్లై చేసినట్టు అతను మెయిన్ ప్రొడ్యూస్ చేసి ఇతనికి ఇవ్వడం జరిగింది. ఈ 100 kgs ఆఫ్ 50 బ్యాగ్స్ ఉన్నాయి. ఒక్కొక్కటి నేను చూసినట్లయితే సో 2 kgs ఈచ్ ఉంటుంది అదొకటి. సో 100 kgs అనమాట టోటల్ వర్క్. సో మనకి ఇది NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసుకొని ఇప్పుడు మన కస్టడీలో ఇద్దరు మాత్రమే ఉన్నారు, బాబర్ ఖాన్ అండ్ నితీష్ సింగ్. మిగిలిన వాళ్ళు మనకి ఎబ్స్కాండింగ్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా డీటెయిల్స్ తీసుకొని దాదాపు ఇంకా 5 మంది మనకు మొత్తం వాళ్ళ భార్యలు లక్ష్మి అని, నందిని అని. సో వీళ్ళందరినీ కూడా కస్టడీ తీసుకున్న తర్వాత వీళ్ళకి మెయిన్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సింది ఎవరు యూజర్స్. సప్లై ఏమో సునీల్ సింగ్ తీసుకుపోతాడు. ఇది అతను రెగ్యులర్గా కాంటాక్ట్స్ ఏంటి, ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాడు. సునీల్ సింగ్ దొరికిన తర్వాత మనకు ఫర్దర్గా డీటెయిల్స్ వస్తాయి, మళ్ళీ మీతో షేర్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక ఐసోలేటెడ్ ప్రాంతంలో వీళ్ళు ఒక 150 yards చిన్న ప్లాట్లో ఇది చేయడం, అక్కడికి రావడం అంటే డంప్ చేసుకోవడానికి. వాళ్ళు బయలుదేరి మల్కన్గిరి ఆల్మోస్ట్ ఆల్ మనకు రాయ్గఢ్ అంటే మీ అందరికి ఐడియా ఉంటుంది, ఒడిశా రాష్ట్రం సంబంధించి తెస్తున్నారు. కాబట్టి ఇప్పుడైతే వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసి మళ్ళీ పోలీస్ కస్టడీ తీసుకోవడం జరుగుతుంది. వీళ్ళు ఇంతకుముందు ఏమైనా కేసులలో ఉన్నట్టు కూడా మనకు కొద్దిగా సమాచారం ఉన్నది. అవన్నీ కూడా డీటెయిల్స్ వెరిఫై చేసి వాళ్ళ పైన ఖచ్చితంగా కఠినంగా చర్య తీసుకోవడం కాకుండా PD యాక్ట్ కూడా పెట్టడం.